మనం పొలం చేస్తున్నప్పుడు మన సొక్కాలు ఎట్టుండయా, మన బట్టలు ఎట్టుండయా, మన అవతారం ఎట్టుందని చూసుకోం. పొలం ఎట్టుందా, మొక్క ఎట్టుందా, అది ఎంత బాగా పెంచామా. అందరికీ నమస్కారం అండి. వరద పోయిన తర్వాత మన చేను ఎట్ట ఉందో మొత్తం కూడా మీకు అప్డేట్ ఇవ్వలేదు అనమాట. ఈ వీడియోలో మొత్తం కూడా మీకు అప్డేట్ ఇస్తాను. దాదాపు ఒక 20 సెంట్ వరకు పసుపు చచ్చిపోయిందండి. పోయింది పోగా ఉంద మాత్రం చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. అరటి తోటకి పెద్ద డ్యామేజ్ అవ్వలేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం పెరుగుదల అనేది ఆగింది, కొంచెం ఉరక దెబ్బ తగిలింది అనమాట. ఉరక దెబ్బ తగిలిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం తీసుకున్నాం అనమాట. తోట అయితే చాలా బాగుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు మనకి బాగా ఎక్కువ వర్షాలు ఉన్నాయండి, అదేవిధంగా వరదలు కూడా ఉన్నాయి అనమాట. ఈ పసుపుకి ఏంటంటే ఈ అధిక వర్షాలు పడిన చేసిన కానీ దుంప కుళ్ళుడు అలా జరుగుతూ ఉండేది అనమాట. దాన్ని అధిగమించడానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాలండి. అనేక రకాల తెగుళ్ళు పసుపుకి అనేది అటాక్ అవుతూ ఉంటాయి. అదే విధంగా మనకి భూమి నుంచి వచ్చేటువంటి తెగుల్ని 100% మనం ఎదుర్కోవచ్చండి. ఈ దుంప జాతికి కానీ ఏ పైరుకైనా సరే. ఏంటంటే ఇదిగోండి సూపర్ సాయిల్, సూపర్ ట్రై అని ఉండిద్ది అనమాట. ఈ ఫిప్సోల్ వీటితో మనకి దుంప కుళ్ళు కానీ దుంప పుచ్చు కానీ అదే విధంగా అనేక రకాల తెగుళ్ళు వచ్చాయని వీటిని భూమి నుంచి ఎన్ని రకాల తెగుళ్ళు వస్తాయో అన్ని రకాల తెగుళ్ళని మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉండిద్దండి. ఎప్పుడైనా సరే మనకి తెగులు అనేది ఎప్పుడు ఆగిద్దో అప్పుడే మొక్క అనేది ఆరోగ్యంగా బలంగా ఉండడానికి మనకు ఆస్కారం ఉండిద్ది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వీటిని ఏ విధంగా వాడుకోవాలి ఏందో మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఇకపోతే దీంతో పాటు టర్మరిక్ స్పెషల్ 1 అని ఉండిద్దండి, అది కూడా వాడుతున్నాను అనమాట. ఈ 3 ఒకేసారి వాడుతున్నాము. ఇదేంటంటే సమర్థవంతంగా తెగులు నరికట్టిద్దండి. అదేవిధంగా టర్మరిక్ స్పెషల్ 1 అనేది ఈ స్టేజ్ లో మొక్కకి ఎటువంటి పోషకాలు అంటే ఎన్పీకేలో ఏదైతే ఎక్కువ కావాలో ఏదైతే తక్కువ కావాలో దాన్ని సమపాడులో మొక్కకు అందించి మొక్క బలంగా మట్టగడటానికి దాని యొక్క పనితీరు అనేది కనబరిచింది అనమాట. ఎలా వాడుకోవాలో మొత్తం కూడా చూపిస్తానండి, చూడండి. ఈ వీడియో చివరి వరకు చూడనమాట, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఓకే అండి, వెళ్ళి కలుపుకుందామండి, రండి చూపిస్తాను ఏ విధంగా వాడాలో. కింద దాంట్లో ఇదిగోండి సూపర్ సాయిల్ అండి. ఇది వచ్చేసి ఎకరం డోస్ అండి. అంటే ఇది డ్రిప్ లో కూడా వాడుకోవచ్చు అనమాట. అదే విధంగా డ్రిప్ లేని వాళ్ళు ఇదిగోండి ఇట్లా తడిస్గా ఒక 20 కేజీలు తీసుకుని దీంట్లో మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకుని అప్పుడు మనం చేను మొత్తం కూడా ఇది అక్కడ పోయినా చాలండి. ఇది మొత్తం కూడా బాగా దీని పనితీరు అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది ఓపెన్ చెప్పండి, పోస్తా ఉండు. నేను పలసగా పోయి ఒకేసారి పోయి మాకు ఇదిగోండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలంట మొత్తం కూడా. అన్ని పంటలకు కూడా ఇవి మనం అంతకుముందు చాలా మంది రైతులతో వాడిచ్చామండి, బ్రహ్మాండంగా పనిచేసినాయి అనమాట. రైతులు చాలా మంది కూడా మనకి ఎరువులు వాడకం కూడా 30% తగ్గిందండి, పెట్టుబడి తగ్గింది, అదే విధంగా లాభవంతంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది అనమాట మనకి. తర్వాత మీకు రైతులతో ఫీడ్బ్యాక్ కూడా ఇప్పిస్తాను. అది కూడా పోయి టర్మిక్ మన కూడా పలసగా పిండి శుభ్రంగా ఉండిద్ది. అంటే ఇదేంటంటే ప్యాకెట్లు ఎంత కౌంట్ అయితే ఉండిద్దో డైరెక్ట్గా భూమిలోకి అంత కౌంట్ వెళ్తాం అనేది జరిగిద్ది అనమాట. ఇదిగోండి చూడండి శుభ్రం కలిపేసుకున్నాం అండి. ఇప్పుడు మనం చేనంత పలసగా జింపుకుందాం, రండి. ఇది జిమ్మేటప్పుడు ఎప్పుడైనా సరే తేమగా ఉండాలండి చేను. పలసగా అక్కడ పడినా చాలండి, చాలా అంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. నాకున్న అనుభవం ప్రకారం నేను చూసిన ప్రకారం చాలా అంటే చాలా పనిచేయడం నేను చూశాను. అదేవిధంగా రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకున్నానండి.
పండు పెట్టుకోవాలి జయదీప. తర్వాత పొద్దులే పక్కన పెట్టు, అన్నం పెట్టేసి కొంచెం పెట్టాలి. ఓకే. మామిడి కొబ్బరి కూర, మునగా కారపొడి, దోసకాయ పచ్చడిను దప్పలం పెట్టుకొచ్చిందండి. ఎప్పుడు కూడా చాలా మంది అంతకుముందు మన వీడియోలు అడుగుతూ ఉండేవాళ్ళండి, మీ ఆవిడికి పెట్ట మీ ఆవిడికి పెట్టమని. మీ ఆవిడికి పెడతానికి ఏంటంటే మా ఆవిడ మొత్తం వీడియో తెస్తూ ఉండేది అనమాట. ఇంకోటి, మా నాన్న అమ్మ ముందు పాపం మా ఆవిడ ఎప్పుడు కూడా కూర్చోదు. వాళ్ళకి ఇచ్చే గౌరవం కానీ, వాళ్ళు కూర్చోమ్మ అంటారు, కానీ ఎప్పుడు కూడా అంతా పాటు కూర్చోదు అనమాట. అమ్మ నాన్న కానీ, భార్యని కానీ అందరినండి, నాకు సంబంధించిన నా కుటుంబంలో మొత్తాన్ని కూడా నాకు వీలైనంతలో అందరం కూడా చాలా బాగా చూసుకుంటాను అనమాట. కొబ్బరికూర పచ్చెనపప్పు చేసిందండి మావిడ, సూపర్ ఉంది. ఇట్లా పొలం పని చేసేసి ప్రశాంతంగా పొలం మీద కూర్చున్న ముద్దన్నాం అనుకోండి, ఎప్పుడు మీకు కుదిరినప్పుడు ఒకసారి చేసినా కానీ అలా తృప్తి వేరనమాట. ఈ వ్యవసాయానికి అలవాటు పడకూడదండి. అలవాటు పడితే ఎట్టుండిద్దంటే అది ఎంత నష్టం కలిగించినా సరే, ఇది మొన్న అంతా పోయిన తర్వాత ఈ చేను ఉంది కదా, అది పోయిందని బాధేమో కానీ ఉన్నదాన్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. అది ఒక వ్యసనంలో తయారైద్ది అనమాట. మనిషి అనేవాడు ఎప్పుడు ప్రతి నిత్యం కూడా కష్టపడుతూ ఉంటే ఏమైందంటే ఆ బాధ అనేది వెళ్ళిపోతూ ఉండిద్ది మన కష్టాన్ని చూసి. అది కూడా ఈ ఎన్నాళ్ళు బట్టి పీడిస్తారా బాబు అని చెప్పి అది కూడా పక్క పోద్ది అనమాట. అసలు ఈ కూరల కంటే కూడా ఈ దోసకాయ పచ్చడి వేసుకు తింటుంటే ఉందండి అసలు. పొలం మీద పచ్చడే బాగుండిందండి కూరల కన్నా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిద్ది అనమాట. మరి ఆ పొలంలో పనిచేసి వచ్చిన తర్వాత వాతావరణానికి మన శరీర తత్వం అట్లా ఉండిద్దాము. దోసకాయ పచ్చడితో ఏంటంటే అద్భుతంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం అమ్మా నాన్న అంత బాగా చూసుకుంటున్నామంటే భారీ సపోర్ట్ లేకుండా అయితే అవదండి, ఖచ్చితంగా అవదు. సందర్భం వచ్చింది చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారో మనం అంత ప్రశాంతంగా ఉంటాం, అది మాత్రం గ్యారంటీ. నా విషయంలో ప్రూవ్ అయింది కూడా. పొలంలో పనిచేసేటప్పుడు మనం అట్టున్నామా ఎట్టున్నామా అని చెప్పి అంతకుముందు వీడియోలో చేస్తున్నప్పుడు పొలంలో పనిచేసి డైరెక్ట్ తింటానికి వచ్చేవాడండి. అప్పుడు జనం అందరూ కామెంట్లు పెట్టాడు అనమాట, వాడేంటి, వాడు సొక్క ఏంది, వాడు అవతారం ఏంటి పోండి. అదే కదా స్టార్టింగ్ లో కూడా నేను అసలు విపరీతంగా పనిచేసేవాడిని పొలంలో. ఎట్లా అంటే పొద్దుగూకులు నాకు అదే ధ్యాస ఉండేది. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో ఇది మొత్తం పైలిపోయిందండి. పైలిపోయిన తర్వాత ఒంగును పని చేస్తుంటే పెద్దగా సహకరించట్ల బాడీ. అందుకని అంత ముందు చేసినట్టు ఇప్పుడు చేయలేకపోతున్నా వీడియోలు. మనం పొలం చేస్తున్నప్పుడు మన సొక్కాలు ఎట్టుండయా, మన బట్టలు ఎట్టుండయా, మన అవతారం ఎట్టుందని చూసుకోం. పొలం ఎట్టుందా, మొక్క ఎట్టుందా, అది ఎంత బాగా పెంచామా. మనకి చేను ఎట్లా ఉండాలంటే మన దీని నుంచి వ్యవసాయం నుంచి డబ్బులు అది పక్కన పెడితే, కోరుకోవడం పక్కన పెడితే, పక్క రైతు పొలాన రైతు ఏం పండించాడురా, భలే పండిస్తున్నాడురా అనే దానికోసం ఈ రైతులందరూ కూడా ఇచ్చేస్తారనమాట. చూశారు కదండి మా వీడియో. నేను ఇందాక ఈ చేనుకి జిమ్మాను కదండి, అది చాలా అంటే చాలా సమర్థవంతంగా పనిచేసిందండి. మంచి టెక్నాలజీ అనమాట. మనకి అంత ముందు ట్రైకోడర్మా సూడోమోనాస్ ఏంటంటే డెవలప్ చేసుకుని వాడుకున్నాం అనమాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, టెక్నాలజీ మారిపోయిందండి. రైతులు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే మనం ఆర్థికంగా ముందుకెళ్ళగలం అనమాట. నేను ఏ విధంగా కలిపిది మొత్తం జిమ్మాను, అదే విధంగా జిమ్కోండి చాలా అంటే చాలా ఉపయోగపడిద్ది అనమాట. మీరే అంటారు మా పంటలు అంత ముందుకి ఇప్పుడు చాలా తేడా ఉందని చెప్పి మీరే అంటారు అనమాట. వీళ్ళకి సంబంధించి నేను స్క్రీన్ మీద ఈ నెంబర్లు ఇస్తానండి, వీటికి మీరు వాడుకోండి, ఖచ్చితంగా పనిచేస్తాయి అనమాట. నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. భూమి నుంచి వచ్చే తెగుళ్ళు మాత్రం సమర్థవంతంగా 100% అడ్డుకోవడం నేను చూశాను. అదేవిధంగా వీళ్ళు మొత్తం వాడిచ్చిన రైతులతో కూడా నేను ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకున్నానండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.